సినిమా థియేటర్కి రావాలి అని అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య కొంతమంది సినిమా సింగిల్ థియేటర్ వాళ్ళు ధర్నా చేసినట్ట, మేము మూవీస్ వేసుకోము, మేము బంద్ చేస్తామని చెప్పేసి. దానివల్ల నష్టం ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్స్కి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా థియేటర్స్కి వచ్చే వాళ్ళు తక్కువైపోయింది మొత్తం. సినిమా థియేటర్కి పోవాలనుకుంటే హై క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే లవర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పిపోతున్నారు, కానీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ వాడు వెళ్ళాలి అనుకుంటే టికెట్లకే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. పొరపాటున పిల్లలకు పాప్కార్న్ లాంటిది ఏదైనా కొనియాలనుకుంటే మరో 1000 రూపాయలు పెట్టుకోవాలి. రాను పోను 500 అంటే 2500 ఉంటే కానీ ఒక వారంలో సినిమా చూడడానికి వీలేదు. అటువంటిది 4 వారాలు చూసాడు అనుకోండి, 4 వారాల్లో 10,000 వెళ్ళిపోతాయి. వాడు సంపాదించేది ఎంత, మిగిల్చుకునేది ఎంత? ఇటువంటివన్నీ చూసుకొని ఈ మధ్య మొత్తం ఫ్యామిలీస్ అనేది ఓటీటీలకు అలవాటు పడిపోయినారు. ఇక ఓటీటీలు ప్లస్ ఇప్పుడు ఐబొమ్మ అని చెప్పేసి వచ్చింది మనకు. ఐబొమ్మ అక్కడి నుంచి వీళ్ళని థియేటర్కి పంపించాలంటే రేట్ అనేది తక్కువ చేయాలి. రేట్లు అనేది తక్కువ చేసి ఈ పాప్కార్న్ రేట్లు ఏవైతే ఉన్నాయో, ఒక పాప్కార్న్ కొంటే 399 రూపాయలు అని చెప్పేసి అంటారు. అది అన్లిమిటెడ్ అని చెప్పి పెడుతున్నారు, 699 కూడా అన్లిమిటెడ్ అని చెప్పి పెడతారు. అది ఏది పెట్టినా కూడా హై క్లాస్ వాడు మాత్రమే కొనగలుగుతాడు. 699 పెడితే అదే అమౌంట్లో 2 కిలోల చికెన్ వస్తుంది, 2 కిలోల రైస్ వస్తుంది. హాయిగా ఇంట్లో వండుకొని పొద్దున మధ్యాహ్నం రాత్రి తింటారు ఫ్యామిలీ, ఒక పాప్కార్న్ అన్లిమిటెడ్ బదులు. ఇటువంటి ఖర్చులన్నీ చూసుకొని మధ్యతరగతి వాడి గురించి ఆలోచిస్తే మధ్యతరగతి వాడు అనేది సినిమా టాకీస్ రావడానికి వీలుంటుంది.